స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అందరూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ లో కానీ ట్రేడింగ్ లో కానీ ఎమోషన్స్ ఇండివిజువల్ గా ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని కూడా పక్కన పెట్టి మనల్ని రాంగ్ వేలోకి తీసుకువెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇవాల్టి వీడియోలో స్టాక్ మార్కెట్ లోని కాన్సెప్ట్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా మీకు కళ్ళకి కట్టినట్టు చూపించే టాప్ 10 మూవీస్ గురించి ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఈ మూవీస్ ఏంటి, అవి ఏ లాంగ్వేజ్ లో ఉంటున్నాయి అండ్ ఎక్కడికి వెళ్ళి వాటిని చూడాలి. కొన్ని యూట్యూబ్ లోనే ఫ్రీగా ఉంటున్నాయి, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్నాయి అండ్ కొన్ని మూవీస్ ఇంగ్లీష్ లో ఉంటున్నాయి అండ్ ఇంకొన్ని తక్కువ తెలుగులో కూడా ఉంటున్నాయి. అన్నిటిని నేను ఇవాళ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ ఉండి అది ఇంగ్లీష్ లోనో హిందీలోనో ఉందనుకోండి, వదిలేకండి. దాంట్లో కనీసం మీరు మాట్లాడుతున్న లాంగ్వేజ్ 50% అర్థం చేసుకున్నా మిగిలిందంతా ఎమోషన్స్ ద్వారానే వెళ్తుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఈ 10 మూవీస్ లో ఫస్ట్ అయితే కొన్ని చెప్తాను, మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాల్సినవి. వాటిని అయితే తప్పకుండా చూడండి. స్టాక్ మార్కెట్ పరంగా మీకుంటున్న ఒపీనియన్ ఎమోషనల్ గా ఉంటున్న ఆస్పెక్ట్స్ పరంగా డిఫరెంట్ గా మారుతుంది. అందులో ఫస్ట్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ చూసుంటారు. ఒకవేళ చూసుండకపోతే తప్పకుండా స్కామ్ 1992 ద హర్షద్ మెహతా స్టోరీ తప్పకుండా వాచ్ చేయండి. సిరీస్, అది వెబ్ సిరీస్. అందులో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టాక్ మార్కెట్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు, ఎదుగుతున్న ప్రాసెస్ లో ఇన్సైడర్ ట్రేడింగ్, స్టాక్ పంప్ చేయడం అండ్ స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, బుల్స్ బేర్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్స్. అప్పట్లో అయితే బుల్స్ అంటే మార్కెట్ ని పెంచేవాళ్ళు, బేర్స్ అంటే మార్కెట్ ని పడేసేవాళ్ళు. ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి ఎలా లాబింగ్ చేసేవాళ్ళు అండ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకొని కొన్ని వేల కోట్లని స్టాక్ మార్కెట్ లో ఎలా సంపాదించాడు అండ్ పొలిటికల్ గా అగైనెస్ట్ వెళ్ళి అగైన్ ఇదే సేమ్ సిస్టమ్ లో తను ఎలా ట్రాప్ కి గురయ్యాడు. అండ్ తనని కొంతమంది హీరో అంటుంటారు, కొంతమంది ఫ్రాడ్ పని చేసే స్టాక్ మార్కెట్ లో ఎదిగారు అంటుంటారు. బట్ తనని జడ్జ్ చేయాలంటే ఫస్ట్ తన స్టోరీ మీకు క్లియర్ గా తెలియాలి. అది ద స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో తెలుస్తుంది. ఇది మీకు సోనీ లివ్ లో అందుబాటులో ఉంటుంది. అదొక ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మీరు దీన్ని తెలుగులో చూడొచ్చు. ఒకవేళ నేను చెప్తున్నవే కాదు ఇంకైనా వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇది మీకు ఎలా అనిపించిందో కూడా రివ్యూ చెప్పండి. సో కొత్త వాళ్ళు చూడాలా లేదా అన్నది కూడా డిసైడ్ అవుతారు. అండ్ సెకండ్ ది ఈ సేమ్ హర్షద్ మెహతా గారికి సంబంధించింది. సో ఒకవేళ మీరు 1992 స్కామ్ చూసేసిన వాళ్ళు అదే సేమ్ స్టోరీ రిలేటెడ్ గా కొంత రాగా, క్రూడ్ గా, కొంత డిఫరెంట్ ప్రాస్పెక్ట్ లో ఈ సేమ్ స్టోరీని చూడాలనుకుంటే గాఫ్లా అని 2006 లో వచ్చిన హిందీ ఫిలిం. సో చాలా టైం బ్యాక్ వచ్చింది అండ్ ఈ ఇష్యూని స్కామ్ 1992 ద హర్షద్ మెహతా స్టోరీలో కంటే కొంత డిఫరెంట్ ప్రాస్పెక్ట్ లో ప్రెజెంట్ చేశారు. వాటికి ఉండాల్సిన పాజిటివ్స్ అవే, బట్ సేమ్ హర్షద్ మెహతా స్టోరీని కొంత రా అండ్ క్రూడ్ గా చూడాలంటే 2006 లో వచ్చిన హిందీ ఫిలిం యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. జస్ట్ గాఫ్లా అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్ లో వచ్చేస్తుంది. ఇది హిందీలో ఉంది. లేదు నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఇది అవైలబుల్ గా ఉంది. ఈ రెండు కూడా సేమ్ హర్షద్ మెహతా స్టోరీకి సంబంధించినవి. ఇంట్రెస్ట్ ఉంటే రెండు చూడండి, లేదంటే ద స్కామ్ 1992 చూసారంటే మీకు తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఒక సాధారణ పర్సన్ ఒక స్టాక్ బ్రోకర్ గా ఎలా ఒక ఎంపైర్ ని, ఒక హ్యూజ్ వెల్త్ ని ఏర్పాటు చేసుకున్నాడు అండ్ అలా స్టాక్ బ్రోకింగ్ లో ఎదిగే ప్రాసెస్ లో ఎలా తను మోసాలు చేశాడు అండ్ ఏ పద్ధతుల్లో స్టాక్ మార్కెట్ లో తను డబ్బుల్ని సంపాదించే ప్రయత్నం చేశాడు. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ గా స్టాక్ మార్కెట్ లో జరిగే చాలా స్కామ్స్ అండ్ మనకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారా మీరు ఇది కొనండి అది కొనండి అని. దీని రిలేటెడ్ గా అయితే వెరీ బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ మన పేరు మీద ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎలా స్టాక్ మార్కెట్ లో ఉంటారు, వాళ్ళ నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలో ఈ మూవీ మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించే కాదు, డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎలా తన లైన్ ని తప్పుతాడు, లైన్ ని తప్పి తన పతనాన్ని తనే ఎలా తీసుకొస్తాడు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఉంటుంది. వెరీ ఎమోషనల్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మీకు బోల్డ్ కంటెంట్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా బోల్డ్ ఉంటాయి. తప్పకుండా ఇది చూడండి, రిగ్రెట్ అవ్వరు. నేను ఇది పర్సనల్ గా చాలా టైం బ్యాక్ నా దగ్గర డౌన్లోడ్ కాపీ ఉంటే నేను దాంట్లో వాచ్ చేశాను. బట్ ఇది ఆన్లైన్ లో ఓటీటీలో ఎక్కడ ఉందని ఒకవేళ ఎవరైనా క్లియర్ గా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ బాజార్ మూవీ. ఇది జియో సినిమాలో ఉంటది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, బికాస్ ఇది ఒక హిందీ మూవీ. ఇది కూడా అంతే, స్టాక్ మార్కెట్ లోకి స్టార్టింగ్ లో వచ్చిన వ్యక్తి ఒక మెంటార్ తో చేరి ఎలా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇది ఎమోషనలీ ఒక ట్రేడర్ ప్రాస్పెక్ట్ లో అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో కూడా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ డిఫరెంట్ ఏ ఉండరు, మోస్ట్లీ ఎమోషన్స్ ఒకటే ఉంటాయి. సో ఒక్కొక్క స్టేజ్ లో తను స్టాక్ మార్కెట్ పరంగా తన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు తను ఎదుగుతున్న ప్రాసెస్ లో తనని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నారు అని తనన్నిటిని ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది ఈ మూవీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు మీ ఫ్రీ టైం ఉంటే మాత్రం తప్పకుండా ఇది కూడా చూడండి. ఎమోషనల్ ప్రాస్పెక్ట్ లో అంటే కంటెంట్ పరంగా, నాలెడ్జ్ పరంగా కంటే ఎదుగుతున్న ప్రాసెస్ లో ఏ డైమెన్షన్స్ లో ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఇంపాక్ట్ అవుతారనేది ఇందులో క్లియర్ గా చూపించారు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇటువంటి కంటెంట్ నేను కూడా ఎప్పుడు తీసుకొస్తా అనుకోలేదు, బట్ రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో మంచిగా ఇన్ఫర్మేషన్ అండ్ ఎమోషన్స్ ని ఇచ్చే మూవీస్ ని చెప్పొచ్చు కదా, వెబ్ సిరీస్ చెప్పొచ్చు కదా, దాని ద్వారా కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఎస్, ఎప్పుడు మనం విని చదివి వాటికంటే మూవీ రూపంలో ఎమోషనల్ గా చూపిస్తే కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఉంటుందని ఈ కంటెంట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఈ మా ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫిఫ్త్, ద బిగ్ షార్ట్ మూవీ. నాకు తెలిసి రికమెండేషన్ మీరు చాలా దగ్గర వినే ఉంటారు. 2008 ఈ హౌసింగ్ లోన్స్ పరంగా ఉంటున్న ఎంటైర్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, నాట్ జస్ట్ వన్ కంట్రీ, ఎంటైర్ గ్లోబల్ గా ఉంటున్న అన్ని స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన క్రైసిస్ అది. అండ్ ఆ క్రైసిస్ రాబోతుందని, అంటే మార్కెట్ పతనం అవ్వబోతుందని ముందుగానే ఎలా ప్రిడిక్ట్ చేశారు, ప్రిడిక్ట్ చేసి ఎలా కోట్లు డబ్బులు సంపాదించారు. ఆ ఎంటైర్ ఆస్పెక్ట్ చుట్టూ తిరుగుతున్న సైకాలజీ, ఎమోషన్స్ అండ్ ఎలా ముందుకు వెళ్ళారు అండ్ ఎలా మార్కెట్ పడుతుంటే కూడా కోట్లు సంపాదిస్తారు, పెరుగుతుంటేనే కాదు పడుతుంటే కూడా అన్నది ఒక డిఫరెంట్ ప్రాస్పెక్ట్ లో ఈ మూవీ మీ ముందుకు తీసుకొస్తుంది. అండ్ సేమ్ ఇదే క్రైసిస్ ని బేస్ చేసుకొని టూ బిగ్ టు ఫెయిల్ అనే ఇంకొక మూవీ కూడా ఉంది. అదైతే అసలు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ బిగ్ ఫాల్ ఏదైతే ఉందో అసలు దాని వెనకున్న లాజిక్ ఏంటి, అసలు ఎందుకు ఆ క్రైసిస్ వచ్చిందని వెరీ డీటెయిల్డ్ గా అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఇంపాక్ట్ ని చూపిస్తుందని స్టెప్ బై స్టెప్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ 2008 క్రైసిస్ పరంగా అయితే టూ మూవీస్ మీకు ఒక మంచి ఓవర్ వ్యూ ఇస్తాయి. ద బిగ్ షార్ట్ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటది. టూ బిగ్ టు ఫెయిల్ అనేది జియో సినిమాలో ఉంటది. అండ్ నెక్స్ట్, డమ్ మనీ. ఈ మధ్య కాలంలో మీన్స్ ఈ కొత్త వాళ్ళందరూ స్టాక్ మార్కెట్ లోకి వచ్చాక ఒక స్టాక్ ని కొంటున్నా ఆర్ ఒక స్టాక్ ని అమ్ముతున్నా దానికి లాజిక్ ఉండదు, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇలా ఎమోషన్స్ తో ఏ స్టాక్స్ ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళిపోతారు అండ్ అలా తీసుకువెళ్ళాక ఆ స్టాక్స్ పతనవుతుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది. ఈ మూవీ ఏంటంటే కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళ ఆ మూవీ చూస్తే ఓకే మనం ఇలా యాక్ట్ చేస్తున్నాం ఆ మార్కెట్ లో అన్నది ఒక క్లియర్ ఐడియాని వాళ్ళకి తీసుకొస్తుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోకుండా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, స్కీమ్స్ లో ఏదైనా చేస్తున్నా కొత్త ఇన్వెస్టర్స్ ఎలా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది ఈ మూవీ మీకు క్లియర్ గా చూపిస్తుంది. సో స్కామ్ అయిపోయి డబ్బులు నష్టపోక ముందే ఇది చూసి కొంత అవేర్నెస్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ డమ్ మనీ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో ఉంటది. ఇందులో మీకు క్లియర్ గా చూపించారు. అండ్ నెక్స్ట్ ఇది ట్రేడర్స్ ఖచ్చితంగా చూడాలి. రోగ్ ట్రేడర్, ఇది మీకు యూట్యూబ్ లోనే దొరుకుతుంది. రోగ్ ట్రేడర్ అని సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. డెరివేటివ్ ట్రేడర్ వితౌట్ ఎనీ కంట్రోలింగ్ రిస్క్, అంటే రిస్క్ నే కంట్రోల్ చేయకుండా ముందుకు వెళ్తూ ట్రేడ్ చేస్తూ ఎలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని తనను తాను కూడా ఒక వెబ్ లో ఇరికిచ్చి నాశనం అయ్యారు అన్నది ఈ డెరివేటివ్ ట్రేడర్ రిలేటెడ్ గా క్లియర్ గా చూపించారు. సో ట్రేడింగ్ ఆస్పెక్ట్ ఎవరికెవరికైతే ఉంటుందో, ట్రేడర్ గా తమను ఎవరైతే చూసుకోవాలనుకుంటుంటారో మస్ట్ అండ్ షుడ్ గా ఇది చూడాలి. ఒక రిస్క్ టేకింగ్ మెంటాలిటీ ఉంటున్న వాళ్ళు ఎలా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పనులు చేస్తే మన ఎంటైర్ క్యాపిటల్ నాశనం అయిపోతుంది, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతారు. ఎమోషనల్ డ్రామా బ్యూటిఫుల్ గా చూపించారు F&O ట్రేడర్స్ రిలేటెడ్ గా. ద రోగ్ ట్రేడర్ మీకు ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇదే కాకుండా వాల్ స్ట్రీట్ అని ఎప్పుడూ వచ్చిన సినిమా, అది మీకు మంచి స్టాక్ మార్కెట్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎమోషనల్ గా కూడా ఎలా ఉంటారు అన్నది బ్రోకింగ్ ఆస్పెక్ట్ లో కూడా మీకు చూపిస్తుంది. స్టాక్ బ్రోకర్ రిలేటెడ్ గా ఉంటున్న మూవీ అది మీకు డిజ్నీ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మీరు వాచ్ చేయాలనుకుంటే మార్జిన్ కాల్, ట్రేడింగ్ ప్లేసెస్, వాల్ స్ట్రీట్ అండ్ బాయిలర్ రూమ్, ఈ మూవీస్ ని కూడా మీరు వాచ్ చేయొచ్చు. బాయిలర్ రూమ్ ఈ మూవీ మాత్రం అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి నేను అనుకుంటున్న స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న టాప్ మూవీస్ అండ్ సిరీస్. అండ్ అలాగే ఒక స్మాల్ రిమైండర్, మీ స్టాక్ మార్కెట్ జర్నీని మొదలు పెట్టడానికి మీకు ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతుంది. ఇండియాలో ఉంటున్న టాప్ బ్రోకింగ్ అకౌంట్స్ లైక్ ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్న బ్రోకర్స్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్టే. కానీ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా స్టాక్స్ ని కొనాలి అండ్ కొంటున్నప్పుడు ఏవేవి గమనించాలి, ఎలాంటి ట్రాప్స్ ఉంటాయి, ఎలాంటి సైకాలజీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్లు అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, వీటి గురించి పూర్తి సమాచారం మీకు మన ప్లేలిస్ట్ లో దొరుకుతుంది. అండ్ ఇలా మన ఛానల్ ద్వారా వస్తున్న ఈ కంటెంట్ ని సపోర్ట్ చేయడం కోసం మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, అకౌంట్ ఓపెన్ చేశాం కదా అని ఏది పడితే అది చేయకండి. ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి, టైం తీసుకోండి, తర్వాతే మీ పెట్టుబడుల్ని మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్. మీరు ఈ ఎంటైర్ వాటిల్లో ఆల్రెడీ వాచ్ చేసినవి కానీ ఆర్ నేను ఎప్పటి నుంచో వాచ్ చేయాలనుకుంటున్నావు కానీ మరి మీకు బెస్ట్ అనిపించినవి ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ కొత్త వాళ్ళు ఇవన్నీ కలిసి వాచ్ చేసేదానికంటే ముందు అవి వాచ్ చేద్దామని వాళ్ళ ప్రిఫరెన్స్ ని తీసుకుంటారు. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.